ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచార ఘటన పెను దుమారం రేపుతుంది. తప్పించుకునేందుకు బాధితురాలు కదిలే ట్రైన్ నుంచి దూకడంతో ఆసుపత్రి పాలైంది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా ఉందంటూ మండిపడుతున్నాయి. ఘటనపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బాధితురాలికి ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై మెరుగైన చికిత్స కోసం బాధితురాల్ని యశోద తరలిస్తున్నామని హామీ ఇచ్చారు. బండి సంజయ్ ఆదేశాలతో బీజేపీ మహిళా మోర్చా నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. బాధితురాల్ని యశోదకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నానికి జరిగినటువంటి ఘటనలో బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉంది. ఈ వార్త తెలిసిన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా గాంధీ ఆసుపత్రిలో బాలిక ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకోవడంతో పాటు మెరుగైనటువంటి వైద్యం అందజేయాలంటూ కూడా ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంతకు ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితురాలకి నేరుగా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైనటువంటి చికిత్స కోసం యశోదకి తరలిస్తామంటూ కూడా ఈ బాధితురాలకు బండి సంజయ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రికి బీజేపీ మహిళా మోర్చా అక్కడికి చేరుకొని బాధితురాలని యశోదకి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులకు బీజేపీ పార్టీ తరఫున ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. ఫార్మాలిటీస్ పేరుతో జాప్యం చేస్తున్నారంటూ కూడా గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై శిల్పారెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి మాట్లాడినా కూడా డిశ్చార్జ్ విషయంలో ఫార్మాలిటీస్ అంటూ గంటల తరబడి ఈ విషయంలో జాప్యం చేస్తా ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అంటూ మాత్రం బీజేపీ నాయకులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. బాధితురాలికి గాంధీ ఆసుపత్రి కంటే కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైనటువంటి వైద్య సేవలు ఉంటాయి, అత్యాధునిక టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ఐసీయూ రూమ్ ఉంటుంది. కాబట్టి అత్యాచార యత్న బాధితురాలు కాబట్టి ఈ సంరక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించకపోవడము, ప్రభుత్వం తరఫున ఎవరు కూడా వెళ్లి బాధితురాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంపై మాత్రం బీజేపీ బీఆర్ఎస్ మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎంఎంటీఎస్ రైలు ఘటనకు సంబంధించి ఇప్పటికే జీఆర్బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాధితురాల్ని ఎవరైతే నిందితుడు కొంపల్లి దాటిన తర్వాత ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ లో మరో ఇద్దరు మహిళలు చూస్తుండగానే వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ కేసులో పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేసి అతను ఎక్కాడు, ఎక్కడ దిగిపోయాడు, అతని అసలు మోటివ్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ అమ్మాయిని ఈ బలాత్కారం చేసేటువంటి ప్రయత్నం చేశాడన్న కోణంలో మాత్రం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనిష, రవితేజ, అంటే నిందితుడిపై ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? నిందితుడి పైన అత్యాచార యత్నం కేసుతో పాటు బాధితురాల్ని గాయపరచడము, బాధితురాలు ఆ ట్రైన్ లో నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేసినందుకు మొత్తం 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతా ఉన్నారు. ఈ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మేడ్చల్ వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ లో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. బాధితురాలు అందినటువంటి ఫిర్యాదు పైన క్రైమ్ నెంబర్ 151/2025 అండర్ సెక్షన్ 131/75 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కొత్త చట్టం కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ యువకుడు ఎక్కడెక్కాడు, ఏ ఉద్దేశంతో ఎక్కాడు, ఒంటరిగా ఉండి మహిళా కోచ్లు అంటూ తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడా, లేదా ముందుగానే బాలికకు తెలిసి పరిచయం ఉన్నటువంటి వ్యక్తియా, ఈ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి బాలిక స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేసుకోవడం జరిగింది. అతని గుర్తుపడతారా, ఏ రకంగా దుస్తులు వేసుకున్నాడు, అతని వేషాధారణ ఎలా ఉంది అంటూ కూడా ఆ బాలిక నుంచి ఆ పూర్తి వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో ఉంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే ఒక వివరాలు అయితే పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా అక్కడికి చేరుకోకపోవడంపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పైన 2 పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపోతా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.